ఏప్రిల్ 8 పునీత జూలియా గారి పండుగ. పునీత జూలియా బిలియర్డ్ గారు భక్తితో జీవించి పేదలకు విశ్వాస బోధన చేస్తూ అనేక మందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి చిన్న వయసులోనే దివ్య ప్రసాదం పొందిన భాగ్యశాలిగా నిలిచారు. తండ్రిపై హత్యా ప్రయత్నం కారణంగా పక్షవాతం వచ్చి 30 సంవత్సరాల మంచాన పడ్డ జూలియా ఫ్రెంచ్ విప్లవ కాలంలో ప్రాణభయంతో జీవిస్తూ స్నేహితులతో కలిసి సత్యోపదేశం బోధించి రహస్యంగా పూజల్లో పాల్గొంటూ ఆధ్యాత్మిక జీవితం కొనసాగించారు. ఫాదర్ జోసెఫ్ వరిన్ సహకారంతో జూలియా 1803లో నోత్రెదేమ్ సభను స్థాపించి పేద పిల్లలకు ఆధ్యాత్మిక విద్య అందించారు. తర్వాత ప్రార్థన ద్వారా 53వ ఏట పక్షవాతం అద్భుతంగా నయమైంది. ఇక రెట్టించిన ఉత్సాహంతో జూలియా గారు తమ చివరి 12 సంవత్సరాల జీవితంను తాము స్థాపించిన సభ అభివృద్ధికి, క్రైస్తవ సేవా నిరతికి వినియోగించారు. దేవుడే మన ద్వారా పనిచేస్తాడని నమ్మి పేదలకు విద్యాసేవ చేసి కాన్వెంటులు స్థాపించిన పునీత జూలియా 1816లో పరమపదించి తరువాత పునీతురాలుగా గౌరవింపబడ్డారు. పునీత జూలియా బిలియర్డ్ గారు